బాబు అదేమిట్రా అన్నం తినవే? భానుమతి గుర్తుకొచ్చిందమ్మా. భానుమతి అదెవరు? పంచాయతీ పెట్టి మందిరం దగ్గర నిలబెట్టారే ఆ అమ్మాయి. ఆ పిల్ల నీ జ్ఞాపకం రావడేమిట్రా? ఆ అమ్మాయి అన్నం తింటే గాని నాకీ భోజనం సహించదమ్మా. ఆ పిల్లకి నీకు ఏ సంబంధం ఉందని జాలిపడుతున్నావురా? ఆ అమ్మాయి ఎవరో కాదమ్మా, ఈ ఇంటి కోడలు. కోడలా? నీకు పెళ్ళయిందా? అవునమ్మా. అదేంట్రా కారులో తిరిగే పిల్ల నీకు పెళ్ళ పెట్టాయిందిరా? దేవుడు రాసిపెట్టాడు. ఆ తెక్క పిల్లతో నాకు పెళ్ళయింది. మనిషి మంచిదే, కానీ మనసు నిండా డబ్బు బుడుతుందమ్మా. ఇంటికి తీసుకొస్తావమ్మా? అన్నం తినమనడానికి కాదురా, శాశ్వతంగా ఈ గడప లోపలికి రమ్మని అడగడానికి వెళ్తున్నాను. వెళ్ళమ్మా, కానీ నా తల్లివన్న సంగతి మాత్రం చెప్పుకో. చెప్తే మా బంధానికి చెల్లి చీటీ రాసేస్తుంది. బాబు. అవునమ్మా, ఆ అమ్మాయికి నాతో కాపురం చేయడం ఇష్టం లేదు. ఎవరు మీరు? నీకు కావాల్సిన దాన్నేనమ్మా. ఈ ఊళ్ళో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరే? కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు కారా? నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం పర్వాలేదు, పద వెళదాం. ఏంటత్తా నువ్వు చేస్తున్న పని? ఊరి పెద్దలు తెలిస్తే ఊరుకోరు తెలుసా? నోరు ముయ్యండ్రా. ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా మందిరంలో నిలబెడతారా? చేసింది చాలే, రామ పోదాం. అత్త, నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళడానికి వెళ్ళలేదంతే. నా ఇష్టం రా, నేను తీసుకెళ్తాను. మింగితే గంగారమ్మతో నన్ను మింగమని చెప్పండి. పరమ్మా. ఇదేంటి ఇలా వదిలేసేట? ఒకవేళ మా గురుడు ప్లాన్ మార్చి ఆ పిల్లను పాకలోకి పిలిపించుకున్నాడు ఎవరా? నేనెవరో తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. రోజు పంచభక్ష పరమాణాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా. మీరు పెద్ద మనసుతో చూపించిన ఆదరణ, మంచితనంతో వడ్డించిన వంటకం జన్మలో మర్చిపోలేనండి. నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా. ఎవరు? నేనే. నువ్వా? మొగుణ్ణి ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుషు తగ్గిపోతుంది భాను. డామిట్, నువ్వు నా భర్తవి కావు. తప్పమ్మా. అన్నయ్య నువ్వు నా అన్నవు కాదన్నా, తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు. కాని భర్తను నువ్వు నా పెనివిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా? నీకు మతంటూ ఉంటేగా భానుమతి. మిస్టర్ జయకృష్ణ, నీ విశ్వరూపం ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు ఒక దొంగ నాటకం ఆడి నన్ను పంచాయతీలో నిలబెట్టావు, మరో దొంగ నాటకం ఆడమని మీ అమ్మని పంపించావు. మీ ఇద్దరూ కలిసి స్వార్థంతో నా ఆస్తి కొట్టాలనేగా మీ ప్లాను. జయకృష్ణ, నీ బోడి ఆస్తి నాకు అమ్మ కంటే గొప్పది కాదు. నీ అహంకారం దించడానికి, నీ దురభిమానం తగ్గించడానికి నాటకం ఆడానే కానీ నీ మీదో నీ డబ్బు మీదో మోహంతో కాదు. ఆశ లేని వాడికి రాయబారాలు దేనికి? ఒక సంతకం పారేస్తే నేను వెళ్ళిపోతానుగా. పారేయడానికి ఆ సంతకం సంతలో గొడ్లమ్మడానికి చేసే సంతకం కాదు. ఆల్ రైట్, దొంగ పెళ్లి చేసుకున్నానన్న బలహీనతను అడ్డు పెట్టుకుని నాతో ఆడుకోవాలని చూస్తున్నావు కదూ, ఓడిపోతావు.
వెర్రిదానా, ఇప్పటికే నేను సగం గెలిచాను. ఎలాగో తెలుసా? రాత్రి నువ్వు తిన్న తిండి నాది, నువ్వు పడుకున్న మంచం నాది, నువ్వు కప్పుకున్న దుప్పటి నాది, ఇప్పుడు నువ్వు మొహం కడుకుని తుడుచుకున్న తుండు నాది. ఇక మిగిలిందల్లా ఇదొక్కటే. అది జన్మలో జరగదు. జరిపిస్తాను. ఏయ్, కోడలు వెళ్ళిపోతుందిరా. ఇంకా కోడే ఆలే కాని కోడలు కాలేదమ్మా. నువ్వేం బాధపడకు, తీసుకొచ్చి నీ కాళ్ళకు దండం పెట్టిస్తాగా. భానుమతిని. తప్పదమ్మా, ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం. No. నన్ను ఇన్ని కష్టాలు పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను. ఇంకో దారి లేదమ్మా, లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? జరిగిన పొరపాటు దిద్దుకుంటాను. సరదాగా బురదలో వేసిన పాదాన్ని కడిగేస్తాను. వెంటనే అతనితో విడాకులు తీసుకుని ఏర్పాటు చేయండి. విడాకులా? అవును. విడాకులు తీసుకోవటానికైనా చట్టం ఒప్పుకోదమ్మా. ఒప్పుకోదా? అవునమ్మా, బలమైన కారణాలు చూపించి నిరూపించకపోతే కోర్టు అయినా విడాకులు మంజూరు చేయదు. బలమైన కారణాలే చూపిద్దాం. అయితే అతను నపుంసకుడని నిరూపించాలి. నపుంసకుడా? సరేలే, ఆ మనిషిని చూస్తేనే చాలు కళ్ళ నిండా కోరికలే కనిపిస్తాయి. ఇది వీలు పడదు. ఇంకేమైనా చెప్పు. 2, అతనికి ఏదైనా భయంకరమైన అంటువ్యాధి ఉందని. ఆ ఆపాదమస్తుకు అందంగా ఉండి చచ్చాడే, అంటువ్యాధి ఉందంటే నమ్మరు. ఇంకా 3, అతను ఎవరైనా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఆపు. పెట్టుకున్నాడు. ఇది కరెక్ట్ అయిన పాయింట్. పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉందని నిరూపించాలి, అంతేగా? ఎస్. ఉందిగా ఆ గౌరీ. మీరామ్మాయి గారు మళ్ళీ వచ్చారేంటి? ఊరెళ్ళిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు చేసిన సాయం గుర్తుకొచ్చింది. భలేవారే, అందుకోసమని అంత దూరం నుంచి వచ్చారా? అదేంటమ్మాయి గారు కిరసనాయలు తాగుతున్నారు? ఇది కిరసనాయిల డబ్బా కాదు, దీన్ని కోక్ అంటారు. తాగి చూడు. భలే ఉందండి. అందులో ఈ టాబ్లెట్స్ వేసి జయకృష్ణకి ఇచ్చావనుకో, అప్పుడు ఇంకా బాగుంటుంది. అమ్మో, దేనికండి? ఎందుకేమిటి, జయకృష్ణ అంటే నీకు బాగా ఇష్టం కదూ. సచ్చేంత నువ్వు అతన్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నావు కదూ. ఈ చిరువంతా అతను నిన్ను ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నాడా? హా, ముద్దలు పెట్టడమే గాని ముద్దులు ఎప్పుడు పెట్టలేదమ్మాయి గారు. ఇప్పుడు ఈ మాత్రలు ఇందులో గాని నీళ్లలో గాని వేసి జయకృష్ణ చేత తాగించావనుకో, అప్పుడు ముద్దులు పెడతాడా? నువ్వు వద్దనే వరకు పెడతా. ఇలా ఇవ్వండి. జయకృష్ణని ఇక్కడికి తీసుకురా, ఇద్దరం కలిసి తాగిద్దాం. ఇప్పుడు కాదు, రాత్రికి ఎలాగో కుప్ప దగ్గర కాపలా పడుకుంటాడు. నేను అన్నం తీసుకెళ్తాను, అప్పుడు తాగిద్దాం. వస్తానమ్మాయి గారు. ఆహా, ఆహా, ఆహాహాహా. ఇది తీసుకెళ్ళి తాగించు. ఇది తాగితే మా జయకృష్ణకి ఏం జరగదుగా? మత్తొచ్చి నీ మీద ముద్దులు కురిపిస్తాడంతే. వెళ్ళు. ఒకవేళ తాగానే జయకృష్ణ ప్రాణం పోతేనో? అంత నీ అనుమానం. ఏం కాదు, వెళ్ళి తాగించు. అయితే ముందు నువ్వు తాగు, ఆ తర్వాత జయకృష్ణకి ఇస్తా. నేనా? నువ్వే చచ్చిపోయినప్పుడు తాగితే తాగు. ఏ గౌరీ, అన్నం పెట్టి మంచినీళ్ళు మర్చిపోయింది. కావా కస్తు కన్నా కాబాష గొంతు పట్టుకుంది. మంచినీళ్ళు త్వరగా తీసుకురావే. వస్తున్నానుండు. తాగు, తొందరగా తాగు. చూ, తాగు. నీకేం అవలేదు కదా? ఏం కాలేదు. వెళ్ళు, తాగించు. ఇప్పుడు ధైర్యం వచ్చింది, తాగిస్తాను. వెళ్ళు. గౌరీ, తొందరగా నీళ్లు పట్టరా. ఎందుకు అరుస్తావు? వస్తున్నాగా. ఇక నీళ్ళు తాగు. ఏంటి ఎక్కిళ్ళు వస్తున్నాయి? ఇందా నీళ్లు తాగు. పర్వాలేదు, అవే తగ్గిపోతాయి. ఎంగిలనా? నీకు నాకు మంచి ఎంగిలంటే నీళ్లు తాగా. పర్వాలేదు.
పర్వాలేదు తగ్గిపోతాయి. చెప్తుంటే తాకుండా శోభనం పెళ్లి కూతురులాగా అలా మెలికలు తిరిగిపోతామంటే తాగో వద్దు. తాగో తాగో ఇంకా తగలా తాగా ఇంకా ఏంటే ఏదో లోపల అమ్మో! గౌరీ 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 మై గాడ్, నా బట్టలు ఏమైనాయి? గౌరీ, కంగారు పడకు, నా దగ్గర ఉన్నాయి. నా ఒంటి మీద బట్టలు నీ చేతిలో కల వచ్చాయి? పాము కుబుసం విడిచినట్టుగా నువ్వే విడిచేశావు. ఎప్పుడు? రాత్రి. రాత్రి? జాగ్రత్త, ఒంటి మీద బట్టలు లేవు. రాత్రి ఏం జరిగింది? కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. గౌరు ఉండాలి కదా? అవును ఉండాలి. ఇప్పుడు లేదే? అవును లేదు. ఎక్కడికి వెళ్ళింది? వచ్చేటప్పుడు నాకు చెప్పి రాలేదు, వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళలేదు. గౌరి రాత్రి వెళ్ళిపోయిందా? కంగారు పడకు, గౌరికేం కాలేదు. అంటే నాకేమైనా అయిందా? కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా? నేనా? నిమిత్త మాత్రుణ్ణి. అసలు రాత్రి అలా జరుగుతుందని నేనే అనుకోలేదు. ఎలా జరుగుతుందని? అదే నువ్వు అనుకున్నట్టు. ఆడదానని కూడా చూడకుండా ఇంత బరి తెగిస్తావా? అది నిన్ను నువ్వు వేసుకోవలసిన ప్రశ్న. నాకేదన్నా జరిగితే? జరిగిందో లేదో కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది. అప్పటిదాకా ప్రతిజ్ఞలు చెయ్యకు భానుమతి. Damn it. కై కచే కరు కకు కయ్యే కంత కంతో నా బొంతో ఆ కాచేసి మాట్లాడవమ్మా. మా జయకృష్ణతో నా కపే కళ్ళు అయ్యే వరకు మానను. ఆ తర్వాత కమాకన్నే కస్తా కాను. పట్ట పగలు ఆడపిల్ల చేపట్టుకుంటారా? ఏం లేదండి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు, కొంచెం లూజు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. అబద్ధం. వీళ్ళకు నాకు ఏ సంబంధం లేదు. వీళ్ళని పాడు చేయాలని చూస్తున్నారు. ఇదేంటి, పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి? ఏం పిల్ల? బాబాయ్ గారు, నన్ను కాపాడండి. వీళ్ళెవరూ నాకు తెలీదు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నువ్వు మాత్రం మాకేం తెలుసు? ఆ ఏళ్ళ మేకపిల్లని గుద్దాం, తెల్లారేపటికల్లా మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయావు. చెల్లెమా ఇక్కడున్నావా? ఏమిటి అల్లరి? చూసావా ఎంతమంది మనల్ని చూస్తున్నారు? చూసారా, దానికి ఇష్టమైన పెళ్లి చేయబోనని సొంత అన్నయ్యనండి నన్నే ఎంతెంత మాట్లాడుతుందో. చూడండి. అబద్ధం. నాకెప్పుడో పెళ్ళైపోయింది. పెళ్ళయిందా? ఏది తాళిబొట్టు చూపించమనండి. చూపించమ్మా, నీకు పెళ్ళి అయితే తాళిబొట్టు చూపించు.
బాబాయ్ నేను చెప్పేది నిజం, నాకు నిజంగా పెళ్ళయింది. తాలిబొట్లేందే ఆడపిల్లకి పెళ్ళయిందంటే ఎట్టా నమ్ముతారమ్మా? ఓ నీ పిల్ల మెల్లో తాలి కట్టోడు చెప్పనండ్రా. మీ ఊరు వాడే జయకృష్ణ. మా జయకృష్ణ ఏమిటిది? ఏమిటి గోళ? ఏం లేదు సార్, ఈ అమ్మాయి వాడి చెల్లెలు మతి చెల్లించి తిరుగుతుంటే తీసుకెళ్దామని వచ్చా. కానీ మేమెవరమో తనకు తెలియదని, పక్క ఊరి జయకృష్ణ తన మొగుడని స్టోరీలు చెప్తుంది సార్. నేను చెప్పేది నిజం ఎస్ఐ గారు, కావాలంటే జయకృష్ణని పిలిపించండి. ఓకే, నువ్వు స్టేషన్కి రా. 198 నువ్వు వెళ్ళి జయకృష్ణ స్టేషన్కి తీసుకురా. కమాన్, మీరు కూడా రండి. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. జయకృష్ణ, ఇక్కడున్న వాళ్ళలో నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా గుండెకాయ ఇక్కడే ఉంది ఇన్స్పెక్టర్ గారు. అంటే భానుమతి. ఐసే, ఈవిడ మీకేమవుతుంది? ఏమవుతానని ఆవిడ చెప్పింది. నా ప్రశ్నకి అది సమాధానం కాదు. బాగుందండి. మొగుడు పిల్లలను అత్తారింటి గుమ్మ ముందు నిలబెట్టి పేర్లు అడుగుతారు, మీరు స్టేషన్ సెంటర్ లో నిలబెట్టి అడుగుతున్నారే. నేను చెప్పానండి మన ఇద్దరు భార్య భర్తలవని. షటప్, అతన్ని చెప్పని. భానుమతి నా భార్య. ఎస్ఐ గారు, భానుమతికి పెళ్ళైతే మరి మెడలో మంగళసూత్రం ఉండాలి కదా, ఏది? చెప్పు జయకృష్ణ, నిజంగా మీరిద్దరూ భార్యాభర్తలైతే ఆవిడ మెళ్ళ తాళిబొట్టు ఎక్కడ? ఇక్కడ. పెళ్ళాం మెడలో ఉండాల్సిన తాళిబొట్టు నీ గుప్పిట్లోకి ఎలా వచ్చింది? టెల్ మీ. రాత్రి స్నానం చేసేటప్పుడు స్నానాల దొడ్లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయింది. చూడమ్మా, స్త్రీ తన తాళిబొట్టును దూరం చేసుకోవడం మహాపాపం. జయకృష్ణ, ఏది మరొక్కసారి ఆ 3 ముళ్ళు నా ముందు వేయి. జయకృష్ణ, ఆ దోషం పోవాలంటే నువ్వు మళ్ళీ 3 ముళ్ళు వేయాలి. చూడు, ఇది రచ్చబండ. ఎంతో మంది జీవితాలకు తీర్పునిచ్చిన పవిత్ర స్థలం ఇది. ఇక్కడ కాసేపు కూర్చుని బాగా ఆలోచించుకో. ఈ పక్కకు వస్తే నీ మొగుడు అద్దె మొగుడు కాదు, అసలు మొగుడు ఇల్లు వస్తుంది. ఈ పక్క కడితే నీ ఊరు వెళ్లే బస్సు ఉంటుంది. అటు వెళతావో ఇటు వస్తావో తేల్చుకో. ఒకవేళ ఇది కావాలని నేనే కుట్ర పని చేశాననుకుంటున్నావేమో. ఈ మంగళసూత్రం నేను రెడీమేడ్ గా కొన్నది కాదు, నా తల్లిది. నువ్వు అసహించుకుని వచ్చేసిన అత్తయ్య నీకు తాళిబొట్టిచ్చి నిన్ను అవమానాలు పాలు కాకుండా కాపాడింది. మా మీద గౌరవం ఉంటే నేను కట్టిన తాళికి విలువనిచ్చి ఈ పక్కకు రా, లేకపోతే తీసి చెట్టు మీదకు గిరాటు వేసి బస్ ఎక్కి అటు వెళ్ళిపో. ఏడుస్తున్నారు అమ్మాయి గారు, ఊరుకోండి. కనాకతో కరా. ఏమే గౌరీ, పాపం సవితిని ఊళ్ళోకి తెస్తున్నావు, మరి నీ పేవేం చేస్తావా? గౌరీ, గౌరీ, జయకృష్ణ స్టేషన్ లో ఈ అమ్మాయి మెళ్ళలో తాలిబొట్టు కట్టాడంట కదే, మరి నీ సంగతి ఏంటి? ఇన్నాళ్ళు వాడిని నమ్ముకున్నావు, ఒక్కరోజైనా వాడితో కాపురం చేస్తే చాలనుకున్నావు.
మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు అను, నేను త్వరగట్టేస్తాను. దానికి మన భాష అర్థం కాదు, కా భాషలో చెప్పుకోరు. కగౌ కరి, కనే కను కపే కళి, కచే కసు కకు కట. సంతలో ఆడది ఒంటరిగా కనిపించింది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారా? మీ అందరి చేత సెంట్రల్ జైలు బాక్స్ లెక్క పెట్టిస్తాను. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. మేమెవరో తెలుసా? రేయ్ చెప్పరా. ఉండు తర్వాత చెప్దు. ఇప్పుడు చెప్పు, మీదే ఊరు? ఇదేమిటండి ఉతికిన తర్వాత ఊరి పేరు అడుగుతున్నారు? ఇది మీ స్టేషన్ స్టైలా? కాదు బాబు, మీరెవరో పెద్దవాళ్ల పేర్లు చెప్తారు, అప్పుడు నేను మిమ్మల్ని కొట్టలేనుగా, అందుకని ముందే కొట్టేశాను. ఇప్పుడు చెప్పండి మీరెవరు? వీడు మేయర్ కొడుకు, వాడు ఇండస్ట్రియలిస్ట్ కొడుకు, వాడు ఎమ్మెల్యే కొడుకు, నేను లాయర్ గారు అబ్బాయి. వెరీ గుడ్, నైస్ బ్యాచ్. 198. ఎస్ సార్. వీళ్ళందరూ లోపల దై. పదండి 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 పదండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, అలాగే సార్, వదిలేస్తున్నాను సార్. 198. ఎస్ సార్. వాళ్ళని వదిలే. భానుమతి, మీరా ఏమిటిలా వచ్చారు? చూడమ్మా, 4 గోడల మధ్య మీకు జరిగిన పెళ్లే కాదని, మీ ఇద్దరు పందెం కాసుకున్నా పంతాలకు పోయినా ఈ రోజు 10 మంది ముందు మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. అందుకు సాక్ష్యం నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం. మనస వాచ కర్మణ నిన్ను తన భార్యగా స్వీకరించాలని నా కొడుకు అనుకున్నాడు. కనుకే పోలీస్ స్టేషన్లో తాళిబొట్టు కట్టాడు. నువ్వు ఒప్పుకుంటే ఈ అత్తయ్య కోడల్ని తనతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉందమ్మా. క్షమించండి, నేను రాలేను. అదేమిటమ్మా, వాడి మీద నీకింకా కోపం పోలేదా? ఇంకా వాడంటే నీకు చిన్న చూపేనా? లేదత్తయ్యా, జయకృష్ణ అంటే నాకు భక్తే గాని పగలేదు, ప్రేమే కాని ప్రతీకారం లేదు. అయితే నువ్వు నాతో రావడానికి నీ అభ్యంతరం ఏమిటమ్మా? మీ ఇంటికి రావాల్సిన మనిషి ఇంకొకరున్నారు అత్తయ్య. ఎవరమ్మా? గౌరీ. దాన్ని గురించా నువ్వు చెప్పేది? అదొక పిచ్చి పిల్ల. గౌరీ ప్రేమనంత తేలిగ్గా తీసేయకత్తయ్య. మీరంతా పిచ్చి పిల్లగా తీసేసిన ఆ గౌరీ హృదయం అనే దేవాలయంలో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంది. ఆ దేవుడి పేరు జయకృష్ణ. నిజానికి ఒక్క రోజైనా మీ అబ్బాయికి డూప్ భారీగా ఉండడానికి నేను ఇష్టపడలేదు, కానీ ఒక్క రోజైనా జయకృష్ణతో నిజమైన భార్యగా జీవించాలని తను కోరుకుంది. ఏ విధంగా చూసినా గౌరీ మీ ఇంటి కోడలు కావడానికి అర్హురాలు. నువ్వెవరివో, నీకు జయకృష్ణకి ఉన్న సంబంధం ఏమిటో ఈ ఊరందరికీ తెలిసిపోయింది. సాంప్రదాయాన్ని గౌరవించే ఈ గ్రామంలో అందరూ సగౌరవంగా బ్రతకాలంటే నువ్వు నాతో రాక తప్పదు. క్షమించండి అత్తయ్య, నా నిర్ణయం మారదు. నా కొడుకు కాపురం నిలబడితే అమ్మవారికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. నువ్వు వస్తావని ఆశతోనే వెళ్తున్నాను. రేపు ఉదయం నేను ఎదురు చూసేది సూర్యుడి కోసం కాదమ్మా, నీ రాక కోసం.
తప్పండి. ఏం జరిగింది? ఎప్పుడూ కిలకిలా నవ్వుతూ ఉండేది. ఈ జయకృష్ణ తన మొగుడు కాలేదన్న బాధతో ఈ చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్టుంది బాబు. ఇది ఆత్మహత్య కాదు, హత్య. ఇన్స్పెక్టర్ గారు, గౌరీని చంపాల్సిన అవసరం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు. తను ఎవరికీ ఏ అపకారం చేయలేదు. అదేదో పట్నం నుంచి వచ్చిన ఈ అమ్మాయి చెప్పాలి. అంటే మీ ఉద్దేశం? ఏముంది, ఈ పిల్ల నిన్న గౌరిని వెంట పెట్టుకుని తీసుకెళ్ళడం మా కళ్ళారా చూసాం. అవును, జయకృష్ణ పట్నంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి అతన్ని వల్లో వేసుకుందని గౌరీ నాతో చెప్పింది. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు రాత్రి గౌరీ ఇంటికి వెళ్ళిన అబద్ధమా? లేదు, వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? జయకృష్ణని ఒక్కరోజైనా తన భర్తగా పొందాలని ఆరాటపడ్డ గౌరికి శాశ్వతంగా జయకృష్ణతోనే పెళ్లి జరిపిద్దామని రాత్రి గౌరింటికి వెళ్ళాను. ఇదేమిటి? జయకృష్ణ నా ముందు నీ మెళ్ళో తాళిగట్టాడు, మీరిద్దరూ భార్యాభర్తలమని కథలు చెప్పారు, మళ్ళీ గౌరికి జయకృష్ణతో పెళ్లి జరిపించడానికి వెళ్ళానంటావు ఏమిటి? అది నా సంతోషం, ఇంతకంటే నేను ఎప్పుడేం చెప్పలేను. అలాగా? మిగిలిన ఏమిటో కోర్టులో నువ్వే చెప్తావు గాని పద. అన్యాయం, నేను ఈ హత్య చేయలేదు, నన్ను నమ్మండి ప్లీజ్, నేను ఈ హత్య చేయలేదు. కానిస్టేబుల్, అమ్మా నాన్న లేని నేను అన్నయ్య పెంపకంలో గారాభంగా పెరిగి ఇన్నాళ్ళు అహంకారంతో ఆడది చేయకూడని పనులెన్నో చేశారు. చివరికి ఆస్తి కోసం హిందూ స్త్రీ పవిత్రంగా భావించే వివాహాన్ని కూడా ఎగతాళి చేశారు. కానీ ఈ హత్యను మాత్రం నేను చేయలేదు, నేను చేయలేదు, నేను చేయలేదు. నడు. స్వామి, గౌరీ చెప్పింది నువ్వు కాదు, నువ్వు కాదు, మరెవరు చెప్పు. అంటే బడ్డీ కూడా ఫకీర్ కాడా? నిజాన్ని నా చాటుగా తగలబెట్టేస్తే అది కోర్టులో వెలుగు చూసేది ఎలారా? చెప్పు, గౌరీ ఎలా చనిపోయింది? నాకేం తెలీదు. ఎంత డబ్బు? గౌరీ ఎలా చనిపోయింది? గౌరీని ఎవరు చెప్పారు? వద్దంటే డబ్బు వీడికి ఎలా వచ్చింది? బండరావుల బాధ నిజం చెప్తాడు. చెప్పు, గౌరీని ఎవరు చెప్పారు? నన్ను వదులు, నిజం చెప్తాను. నువ్వు చెప్పదు. చెప్పు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో నా కొట్టుకు 4 మనుషులు వచ్చారు. ఎందుకు భయపడుతున్నావు? లైసెన్స్ లేదనా? హంబే పీనేకెళ్ళి ఆయబే 4 పేరుతి. ఇదిగోండి. నీ పేరేంటి? ఫకీర్ హై. ఈ ఊళ్ళో భానుమతిని పట్నం నుంచి వచ్చిన పెట్టుంది, నీకు తెలుసా? తెలుసండి, ఒకసారి చూశాను. దాన్ని మా దగ్గర తీసుకురాగలవా? ఎంత ఇస్తారు? రేట్ ఇస్ యోర్స్, గోల్ ఇస్ అవర్స్. 50,000 ఇస్తారా? 25,000 అడ్వాన్స్, మిగిలిన తర్వాత తీసుకొస్తాను. టీవీలో ఉంటాం. వాట్ టైం?
10 గంటలకు. చలో భాయ్ హమ్ బీర్ వహా పియేంగే. యా! గౌరీ, ఏమిటి ఇలా వచ్చావు? నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, అవును అన్నాను. ఇప్పుడు చేసుకుంటావా? ఇప్పుడా? అవును, ఈ రాత్రికే మన పెళ్లి జరిగిపోవాలి. ఈ రాత్రిక? జరిగితే ఈ రాత్రికే జరగాలి, లేకపోతే శాశ్వతంగా జరగదు. అలాగే చేసుకుందాం పద. ఎక్కడికి? టీవీకి. ఆ? అదే అక్కడ గంగానమ్మ గుడి ఉందిగా, అక్కడ చేసుకుందాం పెళ్లి. పద.